తీరానికి ప్రత్యేకమైన యాసతో ఓ యువకుడు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనదైన శైలిలో కూటమి ప్రభుత్వంపై వేసిన సెటైర్లు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ యువకుడు చంద్రబాబుపై ప్రత్యేకంగా నిప్పులు చెరిగాడు. ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు బయట గొప్పగా చెప్తాడండి, కానీ లోపల మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట ఎదురు గొణిగిన వాళ్లను జైల్లోకి పంపిస్తున్నారు. ఇవేనా ప్రజాస్వామ్య విలువలు అంటూ నిలదీశాడు. ఆరోగ్యశ్రీపై మాట్లాడుతూ నిధులు లేవంటూ చేతులెత్తేస్తాడు, కానీ అదే చేతులతో 300 పడకల ఆసుపత్రి కట్టిస్తానంటాడు. మాటలు బాబుకి జోలపాలు, ప్రజలకు మాత్రం దిక్కులేదు అని ఎద్దేవా చేశాడు. తిరుమల లడ్డు వివాదాన్ని టార్గెట్ చేస్తూ తిరుమల తిరుపతిని కల్తీ లడ్డు డొక్కుతో రాజకీయాల్లోకి లాగిన బాబు ఇప్పుడు కల్తీ లేదన్న రిపోర్ట్ వచ్చేసరికి మాత్రం సన్నాయి నొక్కులతో తప్పించుకుంటున్నాడు అంటూ చురకలంటించాడు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానన్న బాబు గెలిచాక మాత్రం ఎలా సృష్టించాలో మీరు చెవిలో చెప్పండి అంటూ చేతులెత్తేశారు. ఇదేనా దశాబ్దాల అనుభవం అంటూ ప్రశ్నించాడు. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో వైరల్ అవుతోంది. ప్రస్తుత రాజకీయాల్లో నిరాశకు గురవుతున్న యువత భావాలను ఈ యువకుడు తేటతెల్లంగా వ్యక్తీకరించాడంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఈ తరం ఓ కొత్త స్వరం వినిపిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. అందరూ నమస్కారం అండి. నేనండి. నోరు విప్పితే చెప్తాడు అబద్దాలు, అవి నమ్మినోడు కోలుకోవడానికి పట్టిద్ది దశాబ్దాలు. టీవీ నుండి ధర్మవరం దొరబాబుని మాట్లాడుతున్నా అండి. ఇక గుళ్ళో పంతుల అభిషేకం చేసి చేతిలో పెడతాడు కొబ్బరి చెప్ప. బాబోరు చెప్పే మాటలు నమ్మామంటే మనం అవుతాం ఎర్రి పప్ప. ఇక ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించేందుకు లేవంటాడు నిధులు, కానీ ప్రతి నియోజకవర్గానికి కట్టిస్తాడంట 300 పడకల గల ఆసుపత్రులు. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇక కిడ్నీకి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఆగిపోయిన డయాలసిస్ సేవలు గాల్లో దీపంలో కొట్టుమిట్టాడుతున్న అమాయకపు రోగులు. ఇక ఆనాడు లడ్డూలో జరగని కల్తీపై డ్రామాలాడి చేశారు దొంగ దీక్షలు. మరి ఈనాడు ఏం చేస్తున్నారు? గోశాలలో చనిపోతుంటే 100ల సంఖ్యల గోవులు. ఇక ప్రజావేదికలపై పేద ప్రజల కొరకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గురించి చెప్తారు గొప్పగా. మరో పక్క రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు బహు చక్కగా. ఇక ఎన్నికల ముందు సంపద సృష్టించి అమలు చేస్తా అన్నాడు. ఇచ్చిన హామీలని గెలిచాక అలవాటు ప్రకారం మాట మార్చి ఆ ప్రజలనే తిరిగి అడుగుతున్నాడు ఆ సంపద ఎలా సృష్టించాలో వచ్చి సోలో చెప్పమని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?